ఆర్యక్షత్రియుల ఆరాధ్య దైవమైన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో సోమవారం ఆర్యక్షత్రియులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి జెడ్పీటీసీ నాగం కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ చేసిన పోరాట స్ఫూర్తిని వివరించారు. మహారాష్ట్ర ప్రాంతంలో అన్ని గ్రామాల్లో ఛత్రపతి శివాజీ విగ్రహాలు నెలకొల్పుకున్నారని, అదే స్ఫూర్తితో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఛత్రపతి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అలాగే మండలంలో యనగల్, కృష్ణపేట గ్రామాల్లో కూడా ఛత్రపతి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య సంఘ అధ్యక్షులు వరికల శ్యామరావు, ఉపాధ్యక్షులు బోరిగే తిరుపతి, సభ్యులు సతీష్ ప్రసాద్, సతీష్, రాజిరెడ్డి, సాయి కుమార్, ముకుంద, రాజు, విజయ్, శ్రీకాంత్, జోగాపూర్ మాజీ ఉప సర్పంచ్ గంటా మలేశం, ఆర్య క్షత్రియ సభ్యులు పాల్గొన్నారు. చందుర్తి మండల్ జోగాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. ఆయనకు పాలాభిషేకం చేసి పూలతో అలంకరించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జెడ్పీటీసీ నాగం కుమార్ గారు, ఉప సర్పంచ్ గంటా మలేశం గారు, కుల బాంధవులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, గ్రామ ఆడపడుచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద శివాజీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీని ప్రతి ఏటా ఇదే విధంగా ఘనంగా నిర్వహించడం, దీనికి గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ముఖ్య నాయకులు కావచ్చు, గ్రామ యువత కావచ్చు, గ్రామానికి సంబంధించిన మహిళలు కావచ్చు, అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తూ ఇప్పటి వరకు అన్ని రకాలుగా విజయవంతం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకుంటూ ఆర్య ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఛత్రపతి శివాజీ గారి ఆలోచన విధానాలను యువతలో పెంపొందించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేయాలని, వారి స్ఫూర్తి తీసుకొని యువత మున్ముందు అడుగులు వేయాలని వారందరికీ మా ఆర్య సంక్షేమ సంఘం గుడిపేట తరపున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం. ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆర్య కులస్తులందరూ వారందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్న కావచ్చు, ప్రతి ఒక్క తమ్ముడు కావచ్చు, పెద్ద మనుషులు, ప్రతి ఒక్క చెల్లె, వారందరూ కుల బాంధవులు సమిష్టిగా ఈరోజు వారి కార్యక్రమాన్ని చేయడం నిజంగా ఆనందకరంగా భావిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవ ఉప సర్పంచ్ కావచ్చు, గ్రామానికి చెందినటువంటి అన్ని కులాలకు సంబంధించిన పెద్ద మనుషులు, యువకులు, మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారం తెలుస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా భావిస్తూ ఆనాడు మొగులను ఎగిరించి అన్నగారిన ప్రజల కోసం వారు కొట్లాడిన తీరు కావచ్చు, వారి విగ్రహాన్ని చూస్తేనే మనం వారి పోరాట స్ఫూర్తి మనకు అర్థమవుతుంది. వారి విగ్రహంలో ఒక గాంభీర్యంగా వారు ఖడ్గంను పట్టుకొని వారి అవతారాలు చూస్తే మనం మహారాష్ట్ర బార్డర్లో ఎక్కడైనా వారి విగ్రహాలు చూసినప్పుడు నిజంగా మన బాడీలో ఒక మంచి వైబ్రేషన్ వస్తాయి. వారి నిజంగా వారి స్ఫూర్తిని మనందరం రాబోతున్న యువకులు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో వారి కళలు ఏ విధంగా ఈ దేశ ప్రజలు బాగుండాలని చెప్పి కోరినారో ఆ విధంగా మనందరం యువకులు కూడా స్ఫూర్తి తీసుకొని ఆ విధంగా పాటు పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక జోగాపూర్ గ్రామే కాదు, ఈరోజు అనేక గ్రామాల్లో అటు పోతే ఎనగల్ కావచ్చు, ఇటు చందుర్తి కావచ్చు, ఇంకా మల్లాంచిన అన్ని గ్రామాలు నియోజక స్థాయిలో అన్ని కులాలకు సంబంధించిన అందరినీ కలుపుకొని చేయడం నిజంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ నిజంగా ఈ కార్యక్రమం భావించడం మేము కూడా ఆనందంగా భావిస్తాం.